నమస్కారం అండి. మహాభారతంలో ఈరోజు 6వ అధ్యాయం యయాతి వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యయాతి చక్రవర్తి పాండవ వంశ పెద్దల్లో ఒక్కడు. ఓటమి ఎరుగడు, శాస్త్రాన్ని అనుసరించి నడిచేవాడు, దైవాలను పూజించేవాడు, పెద్దలను గౌరవించేవాడు, వారి పట్ల భక్తి శ్రద్ధలు చూపేవాడు. చక్రవర్తిగా ప్రజాపాలనలో అతడికి సాటి లేదనే ఖ్యాతి సంపాదించాడు. అలాంటి వాడు తన భార్య దేవయానికి అన్యాయం చేసి అతడి తండ్రి శుక్రాచార్యుని శాపానికి గురై అకాల వార్ధక్యానికి గురయ్యాడు. హఠాత్తుగా వార్ధక్యం పొందిన యయాతి ఇంద్రియ సౌఖ్యాలను కోరుకుంటున్నాడు. అతడికి బాగా విద్య నేర్పిన ధర్మపరులైన కుమారులు ఉన్నారు. తన కుమారులందరినీ తన వద్దకు పిలిపించుకున్నాడు. వారి పట్ల తనకున్న వాత్సల్యాన్ని ప్రకటిస్తూ, మీ తాత శుక్రాచార్యుడి శాపంతో నేను అకస్మాత్తుగా వృద్ధున్నయ్యాను. జీవితానందం వల్ల నాకు తృప్తి లేదు. ఈ వార్ధక్యం రాకముందే నా యవ్వనాన్ని అతి జాగ్రత్తగా పరిమితంగా మాత్రమే అనుభవించాను. మీలో ఒకరు నా వార్ధక్య భారాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి. ఏ కుమారుడైతే దీనికి అంగీకరిస్తాడో అతడే ఈ రాజ్యానికి రాజు అవుతాడు. యవ్వనాన్ని పొంది ఆనందాన్ని పూర్తిగా అనుభవించాలని నాకు కోరికగా ఉంది అన్నాడు యయాతి. మొదటిగా పెద్ద కుమారుని అడిగాడు. అతడు, ఓ మహారాజా, మహిళలు సేవకులు కూడా తమరి ముసలితనాన్ని తీసుకోరు. అందరూ నవ్వుతారు, వెక్కిరిస్తారు. నేను అలా చేయలేను. నాకంటే మీకు ప్రియతములైన నా తమ్ముళ్ళని అడగండి అన్నాడు. యయాతి రెండో కుమారుణ్ణి అడిగాడు. అతడు నిరాకరిస్తూ, తండ్రి, నీవు నన్ను ముసలితనాన్ని తీసుకోమంటున్నావు. ఈ ముసలితనం బలాన్ని, అందాన్ని పోగొట్టడమే కాక ఇప్పుడు ఉన్న బుద్ధిని కూడా మందగింపజేస్తుంది. నేను ఆ పని చేయలేను అన్నాడు. మూడో కుమారుణ్ణి అడిగాడు. ముసలివాడు గుర్రాన్ని కానీ ఏనుగుని కానీ స్వారీ చేయలేడు. అతని మాటలు వణుకుతున్నాయి. అలాంటి పరిస్థితిలో నేనేమి చెయ్యాలి? ఇందుకు నేను ఒప్పుకోనన్నాడు మూడో కొడుకు. తన కోరికను ముగ్గురు కుమారులు తిరస్కరించడంతో యయాతి కుంగిపోయాడు. అయినా ఆశతో నాలుగో కుమారుణ్ణి కూడా అడిగాడు. నీవు నా ముసలితనాన్ని తీసుకో, నీ యవ్వనాన్ని నాకివ్వు. కొంతకాలమైన తర్వాత మళ్ళీ నేను నీ నుంచి నా ముసలితనాన్ని తీసుకుంటాను అని అర్థించాడు. నాలుగో కుమారుడు కూడా దీన్ని వ్యతిరేకించాడు. తాను యవ్వనాన్ని ఇవ్వలేకపోతున్నందుకు క్షమించాలని కోరాడు. వృద్ధుడు తన శరీరాన్ని శుభ్రం చేసుకోవాలన్న ఇతరుల సాయం తప్పనిసరి. ఇదెంతో దారుణం. ఏ కుమారుడైనా తండ్రిని ఎంతగా ప్రేమించినా ఆ పని మాత్రం చేయలేడు. నలుగురు కుమారులు తన కోరికను కాదన్నందుకు యయాతి తీవ్ర విచారగ్రస్తుడయ్యాడు. అయినా ఆశతో తన 5వ కుమారుణ్ణి కూడా అడిగాడు. నువ్వైనా నన్ను కాపాడాలి. ఈ వార్ధక్యాన్ని నేను భరించలేను. ఎల్లప్పుడూ నిస్సత్తువ, శరీరం ముడతలు, తెల్ల వెంట్రుకలు, వీటితో నేను భరించలేను. దయచేసి నీవైనా నా కోరికను మన్నించు అని అడిగాడు. 5వ కుమారుడైన పురు పితృవాత్సల్యంతో, తండ్రి, నా యవ్వనాన్ని నీకు ఆనందంగా ఇస్తున్నా. ఆ విధంగా మీకు ముసలితనం, విచారం, రాజ్యభారం లేకుండా చేస్తా. సౌఖ్యంగా ఉండు అని తండ్రిని ఉద్దేశించి అనడంతో యయాతి ఆనందానికి అవధి లేకపోయింది. యయాతి పురువును కౌగలించుకున్నాడు. కుమారుణ్ణి స్పృశించిన తక్షణమే యయాతి యవ్వనుడుగా మారిపోయాడు. పురు ముసలివాడయ్యాడు. యయాతి తొలుత వాగ్దానం చేసినట్లుగా రాజ్యాన్ని పురువుకు అప్పగించాడు. పురు రాజ్యాన్ని చక్కగా పరిపాలించి గొప్ప ఖ్యాతిని పొందాడు. యయాతి చాలా కాలం యవ్వన ఆనందాన్ని అనుభవించాడు. అయినప్పటికీ ఆయన తృప్తి చెందలేదు. కుబేరుడి ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ అప్సరస్సుతో కొంతకాలం గడిపాడు. తనలో కామతృష్ణ తలపునకు వచ్చిన కొద్దీ పెరుగుతోందని వాస్తవాన్ని గ్రహించి పురు వద్దకొచ్చాడు. ప్రియకుమార, ఇంద్రియ సంబంధమైన కోరికలు అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా పెరగడమే కానీ తగ్గవు. కామవృత్తులు, ధనము, ధాన్యము, పశువులు, స్త్రీలు మొదలైనవి ఎన్నడూ పురుషుని కోరికలను సంతృప్తిపరచవు. ఇష్టాలకు అతీతమైన హృదయ నిర్మలత్వం కలిగితేనే శాంతి పొందగలుగుతాం. దానిని బ్రహ్మప్రాప్తి అంటాం. నీ యవ్వనాన్ని నువ్వు తీసుకొని ఈ రాజ్యాన్ని బాగా పరిపాలించు అన్నాడు యయాతి. తర్వాత 5వ కుమారుని నుంచి వార్ధక్యాన్ని స్వీకరించాడు. పురు తన యవ్వనాన్ని తిరిగి పొందాడు. యయాతి చేత పట్టాభిషిక్తుడయ్యాడు.
యయాతి అడవులకు వెళ్ళి తపస్సు చేస్తూ శరీరాన్ని చాలించాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.